శ్రీ గురుభ్యో నమః. 2024 ఆగస్టు 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు తొలి 10 రోజులలో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 5:41 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొద్దిగా ఆర్థిక పరంగా ఆలోచనలు కొంచెం వడివడిగా చేస్తుంటారు. అంటే నెల ప్రారంభమైంది, కొంతమందికి జీతాలు ముందు రావచ్చు, కొంతమంది వెనక రావచ్చు, ఖర్చులు మాత్రం ఉంటూ ఉంటాయి. కనుక ఈ మాసం ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి రీతిగా 1వ తేదీ 2వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా మీ ఆలోచన కొంచెం లోతుగా చేస్తుంటారు. దాంతోపాటు ఆవేశం కూడా చాలా లోతునిచ్చి వస్తుంటుంది. అంటే ఒక్కోసారి ముక్కు మీద కోపం ఉంటుంది, కానీ ముక్కు మీద కోపం ఉన్నా కూడా అది చిరుకోపంగా ఉండొచ్చు, వెంటనే పోవచ్చు. అలా కానీ కొంతమందికి ఆ కోపం చాలా దీర్ఘంగా ఉంటుంది, లోపల ఆ విధంగా కోపం ఉండి ఒక్కసారిగా బరస్ట్ అవుతారు. కనుక 1వ తేదీ 2వ తేదీ ఇలాగా బరస్ట్ కాకుండా జాగ్రత్త పడాల్సినంత అవసరం ఉంది. ఆ విధంగా మీరు కనుక ఆవేశానికి లోనైతే చాలా వరకు అనేక అంశాలలో నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, లేక కోర్టు నిర్ణయాలు కావచ్చు. ముఖ్యంగా అది కూడా చెప్తున్నాను, ఏదైనా మీది కోర్టులో కనుక నిర్ణయాలు కనుక జరుగుతున్నాయనుకోండి, కోర్టు వ్యవహారాలు అలాంటి చోట కూడా మీరు లాయర్లతోటి వీళ్ళతోటి రెచ్చిపోయే విధంగా మాట్లాడకూడదు. 1వ తేదీ 2వ తేదీ. నెక్స్ట్, కుటుంబ సభ్యులలో కూడా ఈ ఆవేశంగా మాట్లాడవద్దు. డబ్బు లెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా లెక్కించాలి. కేవలం 1వ తేదీ 2వ తేదీ చాలా గొప్పగా ఆ 2 రోజుల్ని అనుభవించే విధంగా ఉండాలి తప్ప, మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా పైకి నవ్వుతూనే మాట్లాడాలి. అంతే తప్ప చికాకుగా మాట్లాడుతూ కోపం తెచ్చుకుంటూ ఎదుటివారిని చాలా నీచంగా చూస్తున్నట్లు కనుక ఉంటే పరిస్థితి కొంత వ్యతిరేకంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. నెక్స్ట్, ఇంకా 2వ పాయింట్కి వస్తే 3వ తేదీ ఉదయం 5:41 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 3:21 వరకు ఉండేటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం తోబుట్టువులతో కొంచెం సరదాగా గడపాల అనుకుంటారు. కానీ పెద్దగా సరదాగా గడపకపోయేటికి కొంతవరకు పైనే మాట్లాడుతూ ఉన్నట్టుగా ఏదో ముక్తసరిగా సమాధానాలు చెప్పే విధంగా ఉంటారు. ఏదో మాట్లాడాలని మనసు అనిపిస్తుంటుంది, కానీ అనవసరంగా మాట్లాడి తలకాయ నొప్పిగా పరిస్థితి తెచ్చుకునేదానికంటే ఏదో ముక్తసరిగా మాట్లాడి అనిపించుకుందాం అనేటువంటి రీతిలోనే మీ ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా ఎందుచేతంటే ఆగస్టు నెలలో కుజగురుల యొక్క కాంబినేషన్ ఈ వృషభ రాశిలో జరుగుతున్నది. అందువలన ఒక్కోసారి కొంత వ్యతిరేకతలు అనేటువంటి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంతా ఉంటుంటుంది. అందువలన దానికి ముందుగా ఇప్పటి నుంచి మీరు ప్లానింగ్ చేసుకుంటారనమాట. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తోబుట్టులతో చాలా జాగ్రత్తగా ఉండటం కానీ, లేక అక్క చెల్లి అని సంబోధించేటువంటి వ్యక్తులతో కూడా కొంచెం అన్న అని, అక్క అని, చెల్లి అని ఇలా సంబోధిస్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతివాడిని అన్న అంటాం, అక్క అన్న చెల్లి అని ఈ విధంగా సంబోధించేటువంటి వారు ఎవరన్నా ఉంటే అలాంటి వారితో కూడా ముక్తసరిగానే మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప వారితో కొంచెం లోతుగా ఇచ్చిపుచ్చుకోవటాలు, మనసు మాట్లాడటాలు, కొంత అంతర్గతమైనటువంటి అంశాలు చెప్పటాలు ఇలాంటివి మాత్రం ఉండకూడదు. చాలా వరకు ముట్టనట్లుగానే ఉండాలి. నిజంగా తోబుట్టు లేనప్పటికీ కూడా ముక్తసరి సమాధానాలు చెప్పడం పక్కన పెట్టి అంతర్గతమైనటువంటి సమాచారాన్ని డీకౌట్ చేయకుండా, ఒకవేళ నిజంగానే మీరు ఒక స్థలం కొన్నారు, మీ వాళ్ళు అడిగారు, స్థలం కొన్నవారు కదా అంటే, లేదు ప్రయత్నం చేస్తున్నాను, లేదు ఎక్కడ లేదు, అడ్వాన్స్ 2 సార్లు ఇచ్చి 2 సార్లు ఫెయిల్ అయిపోయినందువల్ల 3వసారి నాకు ధైర్యం చాలటం లేదు అని ఏదో చెప్పండి. లేదు మాకు తెలిసింది, అడ్వాన్స్ తెలిస్తే మంచిదే కదా, నీ నోటి వాకైనా అట్టైనా నాకు స్థలం వస్తుందేమో అని ఆ విధంగా చెప్పండి తప్ప దీన్ని ఏదో ప్రకారంగా మీ అంతటి మీరు కల్పించుకొని చెప్పకండి. ఒక వాహనం కొనుగోలు కావచ్చు, ఒక స్థలం కొనుగోలు కావచ్చు, ఒక గృహోపకరణం కావచ్చు, ఒక బంగారం కొనుగోలు కావచ్చు, ఏదైనా కాన్ఫిడెన్షియల్గా ఉండటం అనేది చాలా ఉత్తమం. ఇది 3వ తేదీ
ఉదయం 5:41 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 3:21 దాకా ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి 3వ పాయింట్, ఇది కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉంటాయి. అది ఎప్పుడంటే 5వ తేదీ మధ్యాహ్నం 3:21 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటంటే ఇది వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, గృహంలో, వాహనంలో, సంతాన విషయాల్లో తలకాయ నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మీరు ఎదుటివారిని తప్పుపట్టే విధంగా మీ ప్లానింగ్ని సెట్ చేసుకుంటారు, కానీ వాస్తవంగా తప్పులు మీలోనే ఉంటాయి. ఎదుటివారిని తప్పు పట్టడానికి మీరు ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ అలాంటి పనులు చేయకండి. తప్పు ఒకవేళ ఉన్నదనుకోండి, తప్పు ఒప్పుకోండి. ఒకవేళ ఒప్పు ఉండి అవతల తప్పు అనుకోండి, ఏమండి నేను మాట్లాడింది ఒప్పుగానే ఉంది, మీరు మాట్లాడితే కొంచెం తప్పుగా అనిపిస్తున్నట్టుంది అడగండి, అంతే తప్ప బుకాయిస్తూ కొంతమంది మాట్లాడుతుంటారు. ఈ బుకాయింపు మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వద్దు. ముఖ్యంగా సంతాన విషయాలకు పైన కూడా అలాంటి బుకాయింపు మాటలు ఉండకూడదు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఉంటారు, భాగస్తుల మధ్య అక్కడ బుకాయింపు మాట ఉండకూడదు. అలాగే ఉద్యోగంలో పై అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ, దిగువ స్థాయి వ్యక్తులతో కానీ ఎవరితో కూడా ఆ విధంగా బుకాయించే విధంగా మాట్లాడకూడదు. లేనిది ఉన్నట్లుగా మాట్లాడద్దు, ఉన్నది లేనట్టుగా మాట్లాడవద్దు. ఉన్నది ఉన్నట్లుగానే, లేనిది లేనట్లుగానే మాట్లాడటం ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటి అంశం అని గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ సంతాన విషయాలపైన ఒక్కోసారి మీకు ఏదో కొంత వెలితిగా అనిపిస్తుంటుంది. అది ఎక్కడ వెలితి ఏమిటి అర్థం కాకుండా ఉంటుంది. కనుక దాని మీద కొంత లోతుగా పరిశీలించండి. ఆ లోతుగా ఎప్పుడు పరిశీలించండి? 9వ తేదీ 10వ తేదీ ఈ 2 రోజులు కూడా కొంచెం లోతుగా సంతాన విషయాలపైన శ్రద్ధ వహించండి. అది చిన్నపిల్లలు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కావచ్చు, వివాహం కోసం ప్రయత్నం చేసేవారు, వివాహం అయిన వారు కావచ్చు. కనుక వివాహం అయ్యి వారంతా వారు సపరేట్ కుటుంబాలు ఉన్నవారు అయినప్పటికీ కూడా సంతానమే కనుక దాని మీద కొంచెం దృష్టి అనేది కొంచెం లోతుగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఇక ఈ నెలలో 4వ తేదీ ఆ రోజున రవి పుష్యమి అంటారు. అంటే ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే దాన్ని రవి పుష్యమి అంటారు. ఒక వివాహ సంబంధమైనటువంటి అంశాలు తప్ప మిగిలిన అన్ని అంశాల్లో అది ప్రారంభం చేసుకోవచ్చు, శ్రీకారం చుట్టవచ్చు. అది 4వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకే అనుకోండి. అది 1:24, 1:26 ఉంది, కానీ 1 గంట వరకు మాత్రమే అనేటువంటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లోపల కొంత ఆలోచనల్ని కొంచెం పావులు కదపడానికి ప్రయత్నం చేయండి. ముఖ్య కార్యక్రమాలు కానీ, కొనుగోళ్లు కానీ అలాంటి వాటికి శ్రీకారం చుట్టని కూడా ప్రయత్నం అంటూ చేయండి. ఎప్పుడది 4వ తేదీ. అయితే నెక్స్ట్ మరొకటి గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ అదే 4వ తేదీ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత, 4వది ఆదివారం కదా, ఆదివారం భోంచేసిన తర్వాత కొంత బద్దకించి పడుకొని నిద్రపోదాం అనుకునే వరకు ఉంటారు కొంతమంది. అయితే ఇక్కడ మాత్రం మీరు ఆ రోజున పుష్యమి నక్షత్రం వెళ్ళి ఆశ్లేష నక్షత్రం వస్తుంది కనుక ఆ మధ్యాహ్నం 1:30 తర్వాత, 1:30 లోపల భోజనం చేయవచ్చు, 1:30 తర్వాత భోజనం చేయవచ్చు. భోజనం చేసిన తర్వాత నడుము వాల్చితే వాల్చండి, కానీ నిద్ర మాత్రం కొంచెం పోకండి. కొంచెం బేలుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి. కనీసం గాఢ నిద్రలోకి వెళ్ళేవారు ఉంటారు. కనుక ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సరదాగా ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడికి వెళ్ళకపోతే ఇంట్లో కూర్చొని టీవీ చూడండి, సెల్ ఫోన్ చూడండి, నవల్స్ చదువుకోండి. ఏదైనా సరే కొంచెం మేలుకొని ఉండటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. దట్ ఈస్ 4th సండే ఆశ్లేష నక్షత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి నక్షత్ర ప్రకారంగా ఏ సమయాలు వ్యతిరేకం అవి తెలియజేస్తారు. కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:26 నుంచి 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:21 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:21 ప్రారంభమై 6వ తేదీ మంగళవారం సాయంత్రం 5:44 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక మృగశిర నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన వృషభ రాశి జాతకులకి 6వ తేదీ మంగళవారం సాయంత్రం 5:44 నుంచి 7వ తేదీ బుధవారం రాత్రి 8:30 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. కనుక ఈ సమయం వ్యతిరేకమైన సమయం.
రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పక్షంలో ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు, కాంట్రాక్ట్ పనులు చేసేవారు, ఇలాంటి వారు వారి చేసేటువంటి కార్యకలాపాలలో జాగ్రత్తలు వహిస్తూ జాగ్రత్తగా పావులు కలుపుతూ అందరినీ కలుపుకొని పోయే విధంగా ముందంజలో ఉండటానికి ప్రయత్నం చేయండి. శుభం.